అసలేంట్రా ఇంజనీరింగ్ డే బై డే మస్తు ప్రెషర్ అవుతుంది. రోజంతా ఈ ల్యాబ్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, మిడ్స్, ప్రాక్టికల్స్ ఏవేవో పెట్టి రోజు టైం వీటికే పోతుంది. అసలు మనం సిఎస్సి స్టూడెంట్సేనా అని డౌట్ వస్తుంది. అసలు ఏంట్రా ఇది? సో ఇదిరా కేస్ ఆఫ్ ఆల్ సిఎస్సి స్టూడెంట్స్ ఇన్ ఇండియా. మన కాలేజ్ డైలీ మన టైం వేస్ట్ చేస్తుంది. ఈ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, లెంతీ రికార్డ్స్, ఎక్స్పెరిమెంట్స్ ఇవేవి మనం జాబ్లో యూజ్ చేయం. బట్ స్టిల్ దే ఆర్ మేకింగ్ అస్ టు డూ దిస్ థింగ్స్. ఏ స్టూడెంట్కైనా ఇవన్నీ చేస్తూ జాబ్కి సంబంధించిన స్కిల్ నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్. బట్ నేను నా కాలేజ్లో జాయిన్ అయిన డే 1 నుంచే జాబ్కి సంబంధించిన స్కిల్స్ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇట్ వాస్ వెరీ హార్డ్ టు స్టార్ట్ ఆఫ్, బట్ ఎవెన్చువలీ ఐ గాట్ యూస్డ్ టు ఇట్. డేకి మనం పెట్టుకున్న టార్గెట్ పెద్దది కాకపోయినా పర్వాలేదు, ఈవెన్ స్మాల్ వన్ నేను కంప్లీట్ చేసేవాడిని. ఈవెంట్స్కి వెళ్ళేవాడిని అండ్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని, ఈవెన్ దో హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ థింగ్స్. అండ్ నెట్వర్కింగ్ సెషన్స్కి వెళ్ళేవాడిని అండ్ ఇంకా చాలా విషయాల గురించి తెలుసుకునేవాడిని. అండ్ ఫైనల్ out of first year of my college, I got an internship which pays me around 50,000 per month as an HDE intern. సో ఈ వీడియోలో నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో నేనేం చేశాను, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, అండ్ హౌ డి యాక్చువల్లీ ల్యాండ్ అన్ ఇంటర్న్షిప్ రైట్ ఆఫ్టర్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. లెట్స్ గో. మీ ఇంజనీరింగ్ జర్నీ స్టార్ట్ అయింది. ఫ్రమ్ డే 1 జాబ్కి సంబంధించిన స్కిల్స్ మీద ఫోకస్ పెట్టాలి. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ కోడింగ్ విల్ బి ద ఫౌండేషన్. సో స్టార్ట్ లెర్నింగ్ లాంగ్వేజెస్ లైక్ C++, పైథన్, అండ్ ఆల్సో వీటిని నేర్చుకోవడమే కాకుండా యూస్ చేయండి. లైక్ గో ఆన్ టు ప్లాట్ఫామ్స్ లైక్ లీడ్ కోడ్, కోడ్ ఫోర్సెస్, అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి డిఎస్ఏ మీద. అండ్ దెన్ కోడింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ రావాలి అంటే గో ఆన్ అండ్ ప్రాక్టీస్ డైలీ. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్ అనేది దొరుకుతుంది. అండ్ ఆల్సో లెర్న్ థింగ్స్ లైక్ గిటబ్ అండ్ వర్షన్ కంట్రోల్. దీనివల్ల మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు మీ వర్క్ఫ్లో అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఆల్సో స్టార్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్. లైక్ మీ చుట్టుపక్కల ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే లైక్ వాటి సొల్యూషన్ కోసం మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. లైక్ ఇట్ విల్ బి అన్ గుడ్ థింగ్ టు షో ఆఫ్ ఇన్ యువర్ రెజ్యూమే. ఆల్సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ కోర్సెరా అండ్ యూడెమీలో చాలా ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. దీనివల్ల మీ ఫండమెంటల్స్ అనేది స్ట్రాంగ్ అయ్యింది. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ థింగ్స్ అండ్ అడ్వాన్స్ టాపిక్స్ లేదా బేసిక్ టాపిక్స్ కానివ్వండి, ఇక్కడ నుంచి మీరు నేర్చుకోవచ్చు. లైక్ ఇట్ ఈస్ అ గ్రేట్ రిసోర్స్ టు స్టార్ట్ లెర్నింగ్. చాలా మందికి టెక్లో ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. లైక్ ఒక్కటే దగ్గర నుంచి వర్క్ చేయడమే టెక్ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ మోర్ దెన్ దట్. మీరు ఒకవేళ ఈవెంట్స్ కానీ హ్యాకథాన్స్ కానీ పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు అనేది ఎక్స్పోజర్ పెరుగుతుంది. లైక్ యూ కెన్ మీట్ పీపుల్ విత్ సిమిలర్ ఇంట్రెస్ట్. దానివల్ల నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఇది. లైక్ వాళ్ళ ఐడియాస్ మీకు రావడం కానీ, మీ ఐడియాస్ కానీ వాళ్ళకి వెళ్ళడం కానీ, లైక్ నెట్వర్క్ అవ్వడం వల్ల మీకు ఆపర్చునిటీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా కన్సిస్టెంట్గా ఈవెంట్స్ అటెండ్ అవుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే టెక్లో మీ కెరీర్ అనేది గ్యారంటీడ్. సో ఒకవేళ మీరు కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే దెర్ ఇస్ అ వీడియో ఇన్ అవర్ ఛానల్, గో వాచ్ ఇట్ టు స్టార్ట్ అవుట్. లైక్ అందులో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అన్ని టాపిక్స్ కవర్ చేసాం. గో వాచ్ దట్. సో ఇప్పుడు నా ఫస్ట్ ఇయర్లో నేను చేసిన మేజర్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం, సో దట్ ఆ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయగలరు. సో ద ఫస్ట్ మిస్టేక్ ఈస్ నాట్ స్టార్టింగ్ ఆఫ్ ఎర్లీ. సో నేను ఫస్ట్ 2-3 మంత్స్లో ఏమీ చేయలేదు. లైక్ కాలేజ్లో ఏం నేర్పించారో అదే చేశాను అండ్ ఎగ్జామ్స్ రాశాను అండ్ దిస్ వాజ్ రిపీటింగ్. అండ్ ఎవెన్చువల్లీ నేను రియలైజ్ అయింది ఏంటంటే దిస్ ఈస్ ద రాంగ్ థింగ్. లైక్ మీరు కాలేజ్ని ప్రొవైడ్ చేసిన మీడియంలో డిఫరెంట్ సోర్సెస్ని లైక్ టెక్ రిలేటెడ్ థింగ్స్ని నేర్చుకోవాలి. అండ్ దిస్ వాజ్ ద థింగ్ ఐ రియలైజ్డ్. ఈ మిస్టేక్ని మీరే అవాయిడ్ చేయండి అండ్ స్టార్ట్ ఆఫ్ ఎర్లీ. ద సెకండ్ మిస్టేక్ ఈస్ వర్కింగ్ అలోన్. నేను నా ఫస్ట్ 6 monthsలో ఒక్కనే నేర్చుకుంటూ ఒక్కనే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. అన్లెస్ అండ్ అంటిల్ మై ఫస్ట్ హ్యాకథాన్, ఒక టీమ్ మా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను హ్యాకథాన్కి. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు వాట్ ఐ వాస్ మిస్సింగ్ ఆన్. లైక్ ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని నేను ఒక డైరెక్షన్లో ఆలోచిస్తున్నాను. వెన్ యూ వర్క్ ఇన్ అ టీమ్ డిఫరెంట్ అప్రోచెస్ అనేది అన్లాక్ అవుతుంది, ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో స్టార్ట్ వర్కింగ్ విత్ యర్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఆర్ లైక్ ఏ ఈవెంట్స్లో అయినా మీరు కొన్ని కొత్త పీపుల్తో మీట్ అయినప్పుడు వాళ్ళతో వర్క్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మీ ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది. సో స్టార్ట్ వర్కింగ్ విత్ పీపుల్. అండ్ ద థర్డ్ మిస్టేక్ ఈస్ నాట్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ స్టికింగ్ టు యువర్ కంఫర్ట్ జోన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో అది నోడ్ అండ్ జావాస్క్రిప్ట్ బేసిస్ మీద ఉంది. సో నా అన్ని ప్రాజెక్ట్స్ ఆ బేసిస్ మీద ఉన్నాయి. అన్లెస్ అండ్ అంటే ద సేమ్ హ్యాకథాన్ విచ్ ఐ వెంట్ విత్ ద టీమ్, అక్కడికి వెళ్ళేంత వరకు లైక్ నేను నోడ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ వచ్చాను. అక్కడికి వెళ్ళాక మాకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చింది టు బిల్డ్ ఎ ప్రాజెక్ట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ పైథన్. అప్పటి వరకు పైథన్ బేసిక్సే తెలుసు నాకు. సో ఐ హావ్ లెర్న్ పైథన్ దేర్ ఇట్ సెల్ఫ్ టు ట్రాక్ దట్ ప్రాజెక్ట్. అప్పుడు నాకు తెలిసిన లెర్నింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ టెక్ ఆస్పెక్ట్స్లో. లైక్ నాట్ స్టికింగ్ టు ఏ కంఫర్ట్ జోన్. లైక్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ వెళ్ళండి. లైక్ ఏఎంఎల్ ఇట్లా డిఫరెంట్ జోన్స్ ఉంటాయి, దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేయండి.
సో కమింగ్ టు ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద వీడియో, హౌ డిడ్ ఐ యాక్చువల్లీ ల్యాండ్ అన్ ఇంటర్న్షిప్. లైక్ నా ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. నా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. లైక్ 3 rounds అయ్యాయి నాకు ఇంటర్వ్యూలో. ద ఫస్ట్ రౌండ్ వాస్ డిఎస్ఏ రౌండ్. మీకు ఎప్పటి నుంచో పాస్ట్ వీడియోస్ నుంచి చెప్పుకుంటూ వచ్చినట్టు డిఎస్ఏ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు క్రాక్ ఇంటర్వ్యూస్ ఆర్ జాబ్స్. లైక్ మీరు బేసిక్స్ నేర్చుకున్నప్పటి నుంచి డిఎస్ఏ మీద బాగా ఫోకస్ చేయాలి. ద ఫస్ట్ రౌండ్ గురించి లైక్ చెప్తాను. ఫస్ట్ రౌండ్లో ద ఇంటర్వ్యూర్ కేమ్ ఇన్ అండ్ ఆస్క్డ్ మీ టు ఇంట్రడ్యూస్ అబౌట్ మై సెల్ఫ్. ఈ క్వశ్చన్లో మీరు ఏం చేయాలంటే, మీరు మీ గురించి, మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ ఇంట్రెస్ట్, మీ హాబీస్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఒక 2 minutesలో జిస్ట్లో మీ గురించి ఇంటర్వ్యూకి తెలిసేలా చేయాలి. అండ్ దెన్ డిఎస్ఏకి వెళ్ళిపోయాను. లైక్ ద ఇంటర్వ్యూయర్ వెంట్ టు డిఎస్ఏ పార్ట్. డిఎస్ఏ పార్ట్లో 2 questions అడిగారు. ద టూ క్వశ్చన్స్ వర్ లీడ్ కోడ్ మీడియం క్వశ్చన్స్. లైక్ ఒకవేళ మీకు లైక్ ఇంటర్వ్యూలో కానీ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూయర్కి మీ థాట్ ప్రాసెస్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. సో ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు లైక్ మీరు ఇంటర్వ్యూ చెప్తూ లైక్ డిస్కస్ చేస్తూ ఆ క్వశ్చన్ని ఇంటూ పార్ట్స్లో డివైడ్ చేస్తూ ఉండండి. లైక్ ఆఫ్టర్ దట్ లాజిక్ అనేది మీకు స్ట్రైక్ అవుతుంది. లైక్ మీరు గ్యాప్ తీసుకోండి, ఏదైనా చేయండి. లైక్ థింక్ పర్టికులర్ అప్రోచ్, లైక్ టైం కాంప్లెక్సిటీ గురించి ఆప్టిమైజ్ చేయండి. అండ్ దెన్ రైట్ ద కోడ్ అనేది ఇట్స్ అన్ ఈజీ పార్ట్. లైక్ అన్లెస్ అండ్ అంటిల్ లైక్ ఇంప్లిమెంటేషన్ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి తప్ప మిగతా ఒకసారి లాజిక్ మీకు క్రాక్ అయింది అనుకోండి, ద కోడింగ్ పార్ట్ ఈస్ ఈజీ. అండ్ దెన్ కమింగ్ టు ద సెకండ్ రౌండ్ వాజ్ ద టెక్నికల్ రౌండ్. టెక్నికల్ రౌండ్లో ఏంటంటే నేను సెలెక్ట్ అయిన రోల్ HDE ఇంటర్న్. సో ఫ్రంట్ ఎండ్ గురించి, బ్యాక్ ఎండ్ గురించి అన్ని క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ రిలేటెడ్ టు జావా స్క్రిప్ట్. బేసికల్లీ జావా స్క్రిప్ట్ మీద ఇవన్నీ జరిగాయి. సో ద ఫస్ట్ లైక్ నా ఇంటర్వ్యూ షెడ్యూల్ వాస్ 45 minutes, బట్ ఇంటర్వ్యూ మాత్రం నా ఇంటర్వ్యూ 1.5 hours తీసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ 2 partsలో డివైడ్ చేశారు. ద ఫస్ట్ థింగ్ వాస్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ థింగ్, అండ్ దెన్ ద API మోడలింగ్, లైక్ డేటా మోడలింగ్ కానీ ఇవన్నీ కానీ ఆ సెకండ్ పార్ట్లో డిస్కస్ చేశారు. ద ఫస్ట్ పార్ట్లో జావాస్క్రిప్ట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ టాపిక్స్, ద బేసిక్స్ టాపిక్స్ లైక్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్ట్ అండ్ వేర్ నుంచి అడ్వాన్స్ టాపిక్స్ లైక్ కర్రీయింగ్, ప్రోటోటైప్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తారు. లైక్ అన్ని క్వశ్చన్స్ గురించి డెఫినేషన్స్ కానీ ఇంప్లిమెంటేషన్ క్వశ్చన్స్ కానివ్వండి అన్నీ అడిగారు. అండ్ ఆల్సో దీంట్లో జావాస్క్రిప్ట్తో ఒక డిఎస్ఏ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయమన్నారు. లైక్ అరేస్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి జావాస్క్రిప్ట్లో, లైక్ ఫిల్టర్, మ్యాప్ ఇవన్నీ. అట్లాంటి కాన్సెప్ట్స్ ఒకటి యూజ్ చేసి ఒక క్వశ్చన్ ఇచ్చారు, దాన్ని సాల్వ్ చేయమని కూడా చెప్పారు. లైక్ ఫస్ట్ నాకు ఆ అప్రోచ్ అనేది రాలేదు. ఇలాంటి టైంలో నేనేం చేశానంటే, ఫస్ట్ నా టైం కాంప్లెక్సిటీ వాస్ n square. ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ ఆప్టిమైజ్డ్. ఇంటర్వ్యూయర్ లైక్ ప్రతిసారి క్రాస్ చెక్ చేస్తూ వచ్చాడు, ఇది ఇంకా ఆప్టిమైజ్ చేయాలంటే మేము డిస్కస్ చేసాం సొల్యూషన్ గురించి. లైక్ ఇంటర్వ్యూలో మీకు కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటారు, అన్లెస్ అండ్ అంటిల్ మీరు డిస్కస్ చేయకుండా లైక్ సైలెంట్గా ఉంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు. డిస్కస్ విత్ హిమ్, వాళ్ళతో మాట్లాడండి. ఇక్కడ మీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది లైక్ అరైజ్ అవుతుంది. డిస్కస్ చేస్తూ ఉన్నాము, n square నుంచి 1 వరకు తీసుకొచ్చాం. ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఇంప్రెస్ అయిపోయారు. ద సెకండ్ పార్ట్ డేటా మోడలింగ్. ఇక్కడ ఇంకో ఇంటర్వ్యూయర్ వచ్చి మీరు లైక్ APIs కానీ డేటా ఫెచ్చింగ్ కానీ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగారు. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంటర్వ్యూలో నాకు హైరింగ్ మేనేజర్ రౌండ్ అయింది. దాంట్లో ఏంటంటే CTO ఆఫ్ మై కంపెనీ ఆయన వచ్చి ఒక 45 minutes డీప్ ఇంటర్వ్యూ, లైక్ స్కీమా నుంచి కానీ డేటా నుంచి కానీ లైక్ బేసిక్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ క్వశ్చన్ నుంచి అడ్వాన్స్డ్ లైక్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేశారు. లైక్ డిఎస్ఏ క్వశ్చన్ ఇచ్చాడు, దాన్ని సాల్వ్ చేయమన్నారు, దానికి 5 minutes టైం ఇచ్చాడు. లైక్ నేను ఒక 2 minutesలో సాల్వ్ చేశాను, దానిలో ఇంప్రెస్ అయ్యారు. అండ్ దెన్ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి స్కీమా కూడా లైక్ డిజైన్ చేయమన్నారు. నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉంది, ఆ అపార్ట్మెంట్కి ఒక టెక్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి, దానికి మీరు ఒక స్కీమా తయారు చేయండి అని చెప్పాడు. నేను మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. డిస్కస్ విత్ యువర్ ఇంటర్వ్యూయర్, లైక్ అప్రోచ్ డిస్కస్ చేస్తూ లైక్ ఆ స్కీమాని డివైడ్ చేయడం కానీ చేస్తే లైక్ హీ విల్ బీ ఇంప్రెస్డ్. లైక్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కమింగ్ టు యువర్ జాబ్. అండ్ దెన్ సేమ్ జావాస్క్రిప్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఆఫ్టర్ 1 day ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ నాకు ఒక కాల్ వచ్చింది, విచ్ సేస్ దట్ ఐ గాట్ అన్ ఇంటర్న్షిప్. ఆ కాల్ తర్వాత నేను 1 year పడ్డ కష్టం నాకు ఏది గుర్తురాలేదు. లైక్ నేను లైక్ ఐ ఫేస్ దన్ హార్డ్షిప్, లైక్ హార్డ్ వర్క్ కానీ ఏది కానీ, లైక్ ఐ డెంట్ రిమెంబర్ ఎనీథింగ్. వన్స్ ఆ కాల్ రాగానే వన్స్ ఐ హ్యావ్ నోన్ దట్ ఐ హ్యావ్ గాట్ దన్ ఇంటర్న్షిప్, అవన్నీ మర్చిపోయాను. సో మీరు కూడా ఇలాగే కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ అండ్ మీ టెక్ స్కిల్స్ని షార్పెన్ చేస్తూ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ప్యారలల్గా గ్రో చేస్తూ ఉంటే యూ విల్ గెట్ టు యువర్ డ్రీమ్స్ ఈజీలీ. ఒకవేళ మీకు నా ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ అండ్ నా ఆఫీస్ ఎన్విరాన్మెంట్ 50K ఇంటర్న్షిప్ ఆఫీస్ ఎలా ఉంటుంది అండ్ లైక్ పీపుల్ ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. ఐ విల్ మేక్ ఎ వ్లాగ్ ఆన్ దాట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బీ కన్సిస్టెంట్ అండ్ స్టే హంగ్రీ.